హలో హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమ్మ, నేను, మా హస్బెండ్, మా పిల్లలు కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా అక్క అయితే కొత్తగా ఇల్లు అయితే కట్టుకున్నారు. దానికైతే గృహప్రవేశం అయితే పెట్టుకున్నారు. దానికోసం అని చెప్పేసి మేమైతే మార్నింగ్ 10 o'clock అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరామండి. వెళ్ళినప్పటికైతే ఒక 1/2 hour పట్టింది ఇంటికి వెళ్ళాము. ఇంకా ఈ అక్క వచ్చేసి మా అక్క వాళ్ళ తోటుకోళ్ళు అనే మాటే గాని నిజంగా అక్క చెల్లెల్లాగే ఉంటారు. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళలాగా కలిసిమెలిసి ఉండాలంటే ఈ రోజుల్లో ఎవ్వరు కూడా అలా ఉండరండి. ఇదే మా అక్క వాళ్ళ హౌస్ అండి. ఈ డెకరేషన్ వచ్చేసి మా తమ్ముడు, మా అక్క వాళ్ళ బాబు అయితే చేశాడు. ముందు రోజు నైట్ చాలా అందంగా డెకరేషన్ చేశాడు. మా చిన్న అక్క వాళ్ళ పాప ఏమో మొన్న మెచ్యూర్ అయిందండి. తనకి అడుగు పెట్టడానికి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వచ్చాము. పైకి అయితే అడుగు పెట్టింది. ఫస్ట్ అయితే నోరు తీపి చేయాలంటారు కదా, అందుకని చెప్పేసి మా అక్క వాళ్ళ పాప నోట్లోనైతే పంచదార పోసింది. అలాగే మా అమ్మ కూడా అడుగు పెట్టేసింది అక్క వాళ్ళ ఇంట్లో. మా అక్క ఇల్లు అయితే ఇలా ఉందండి. ఒక రూమ్ వచ్చింది, హాల్ ఒకటి వచ్చింది, కిచెన్ అయితే సపరేట్ కిచెన్. గృహప్రవేశం అంటే ఇంకా కొత్త ఇల్లు కదండి. కొత్త ఇంట్లో అయితే కొత్త వస్తువులు అయితే ఉండాలి. మా అక్క వాళ్ళకైతే ఒక్కొక్కరు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. మా చిన్నక్క ఏమో దివానా కట్ అయితే ఇచ్చింది. అమ్మ వాళ్ళేమో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు. అక్క వాళ్ళ ఆడబడుచేమో 55 inches టీవీ అయితే కొన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా పిల్లలు, అదే టీవీ. ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయిందండి. భోజనం అయితే అక్క నా కోసం పైకి అయితే తీసుకొని వచ్చేసింది. కిందనైతే చాలా హడావుడిగా ఉంది. చుట్టాలు అయితే చాలా మంది, ఎక్కువ మంది వచ్చారండి. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అక్క బావ అయితే కిందనైతే ఉన్నారు. అలాగే అక్క వాళ్ళ బావ భోజనాలు అయితే వడ్డిస్తున్నాడు. ఇంకా మా ఫ్యామిలీ అంతా కలిసి భోజనం అయిపోయిన తర్వాత ఇంట్లో కొంతసేపు అయితే హడావిడి అయితే చేసామండి. ఇంకా అక్క వాళ్ళ హౌస్ అయితే 3 floorలు వచ్చిందండి. పై ఫ్లోర్లోనైతే అత్తయ్య మామయ్య ఉంటారు. కిందింట్లో వచ్చేసి అక్క వాళ్ళ తోటకోళ్ళు అయితే ఉంటున్నారు. ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నారండి. ఇల్లు అనేది ప్రతి ఒక్కరు కల అండి. ఆ సొంత ఇల్లు ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అద్దెలు కట్టుకొని ఉండడం అంటే చాలా కష్టం అండి. అలా నేను చాలా ఫేస్ చేశాను. నా జీవితంలో అయితే రెంట్ కట్టుకొని పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డానండి. అది నేను బాగా ఇప్పుడు ఫైనల్లీ నేనైతే సొంత ఇంట్లోనే ఉంటున్నాను. అలాగే మా అక్క వాళ్ళు కూడా ఇలానే కట్టుకొని ఇక్కడే ఉండాలని చెప్పేసి మా ఊరు నుంచి ఇక్కడికైతే వచ్చేసారు. అక్క బావ అయితే చాలా బిజీగా ఉన్నారండి. పైన అయితే పై ఫ్లోర్లో అయితే పూజ అయితే పెట్టుకున్నారు, గురు పూజ అయితే పెట్టుకున్నారు. అక్కడైతే మేము భోజనం చేసే టైంకి అయితే భజన పెట్టుకున్నారు. పైన భజన అయితే అవుతుంది. ఇంకా నాతో పాటు మా లూసి తల్లి ఏమో అసలు ఫుడ్ తీసుకోకుండా అలిగి ఒక మూలన అయితే కూర్చుంది. నేను ఎత్తుకొనేమో కొంతసేపు పట్టుకున్నాను. పెరుగన్నం కలిపాను, తిన్నని చెప్పింది. వేరే ఇంటికి వస్తే మాత్రం దీనికి అస్సలు మనము బతిమాలుకోవాలి, ఎందుకంటే అసలు తినదు మా ఇంట్లో తప్పించి. ఇంకా భోజనాలు అయితే కింద తమ్ముడు వాళ్ళు అయితే లేటుగా వచ్చారు. మేము వచ్చిన తర్వాత అయితే వచ్చారు. వాళ్ళైతే భోజనం చేస్తున్నారు. అక్కడ అల్లారిపిడిగా అయితే ఉన్నాడు మా మేనల్లుడు. మా అక్క వచ్చేసి వాడితో ఊసులాడుతుంది. మా చిన్నక్క వాళ్ళ పాప ఏమో ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం పిన్ని అని చెప్తుంది. ఎందుకమ్మా అంటే వెళ్ళిపోదాం పిన్ని అంటే ఎక్కువ మంది జనాభా ఉంటే తనకి వాళ్ళందరి దుక్కు చూసి సిగ్గు అయితే వచ్చేస్తుంది. ఇంకా మా లూసి తల్లితో కొంతసేపు ఆడుకో అమ్మ అని చెప్పేసి దాని చేతిలో పెట్టేశాను. అదే అమ్మేమో ఏం చేయాలో తెలియక టీవీ అయితే చూస్తుంది. మా అమ్మకు కూడా ఏం తోచట్లేదు. ఈ అక్క ఫేస్ అయితే ఇప్పుడు చూపించింది. ఎందుకో తెలుసా, ఇంటికి గెస్ట్లు వచ్చారని చెప్పేసి వాళ్ళకి శారీ ఇవ్వడానికి అయితే వచ్చింది. కిందకి రమ్మన్నా రాలేదు. అక్క మేము వచ్చాం కదా కొంతసేపు ఉండోనంటే పైన గెస్ట్లు ఉన్నారు కదా అందుకే నేను కిందకి రాలేను. ఈ బాబు వచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద బాబు. వీడికి నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి నవ్విసుకుంటున్నాడు. తీయొద్దు పిన్ని అని చెప్తున్నాడు. ఇంకా పై రూమ్ లోనైతే గురు పూజ అయితే పెట్టుకున్నారని చెప్పాను కదండి. ఇంకో ఇక్కడేనండి. పూజ మాత్రం చాలా బాగా చేశారు. అసలు వీళ్ళు భోజనానికి కూడా కిందకి రాలేదు. భోజనం అక్క అయితే పైకి పట్టుకొని వచ్చింది. ఎందుకంటే పూజ చాలా బాగా చేస్తారండి వాళ్ళు. మంత్రం చదవడం కానీ పాట పాడడం కానీ చాలా బాగా చేస్తారు. అక్కడ నాకు ఉండడానికి అయితే ప్లేస్ లేదు. చూసారు కదా జనాభా బయట వరకు కూడా కూర్చొని ఆ కథను ఎంత బాగా వింటున్నారో. మనలో వీళ్ళకి మధ్య మధ్యలోనైతే టీ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే పాడి పాడి వాళ్ళ గొంతు అయితే పట్టేస్తూ ఉంటది. అందుకనే టీ ఎక్కువ శాతం తాగుతూ ఉంటారు. ఇంకా ఫైనల్లీ మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అక్క వచ్చేసి వెళ్ళొద్దు ఇవాళ నైట్ ఉండిపోండి అని చెప్పింది. కానీ మళ్ళీ ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని వస్తాను అక్క అని చెప్పేసి వచ్చేసాము. ఆ రోజు సరదాగా గడిచిపోయిందండి. ఇంకా మా అమ్మ మా అక్క వాళ్ళ పాప డాన్స్ అయితే ఆటోలో ఎంజాయ్ చేస్తున్నారు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ ఇస్మత్ దేవి.